అంటే అంత అంటే బీజేపీ పార్టీ అంటే రాష్ట్రంలో ఏదో అంటే అంత ఇప్పుడు కల్లాల కాడ మీకు తెలుసు అంటే ఆల్మోస్ట్ 2 నెలల నుంచి రైతులు కల్లాల కాడనే వెడ్లు వేసుకొని ఉన్నారు. రీసెంట్గా వాన పడ్డది అంతా పోయింది. సో 2 నెలల తర్వాత మొన్న 3 రోజుల నుంచి రైతు యాత్ర అని చెప్పేసి బీజేపీ భరోసా రైతు యాత్ర అని చెప్పేసి ఒకటి చెప్తున్నారు. అంటే 2 నెలల నుంచి ఏమైంది, ఎందుకు చేయలేరు? అంటే వెలుగుమట్ల గట్లలో ఫస్ట్గా దాసరి సీన్ అన్న కావచ్చు, తొలెలుగు రగన కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, వాళ్ళు పోయే క్రమంలో సో అరెస్ట్ చేసిన పరిస్థితి అదంతా అయింది. ఇండ్లు గుళ్ళు కొట్టేసి దాని 2 రోజుల తర్వాత బీజేపీ పార్టీ పోయింది. అంటే ఎందుకు ఇట్లా డీల్ అవుతుంది? ఏమైనా నాయకత్వ లోపం ఉందా బీజేపీ పార్టీకి? రాష్ట్రంలో నాయకత్వ లోపం ఉంటే ఉండొచ్చు, నేను కాదంటే. రాష్ట్రంలో రాష్ట్ర నాయకత్వం లోపం ఉంటుంది, ఏ పార్టీలైనా ఉంటుంది. కాకపోతే మాత్రం పోరాటం చేయడంలో బీజేపీ పార్టీ మించింది లేదు. నేను పార్టీని అభినందిస్తలే. తెలంగాణలో అధికారం రావాలంటే ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేయాలి. ఇలా నేనేమంటున్నా, ఇలాంటి డీల్ చేయడం కార్యక్రమం అంటే అది రాష్ట్ర నాయకత్వమే తెలుసు నాకు. నేను పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళకు స్ట్రాటజీ అనేది ఉండాలి. వాళ్ళకు పబ్లిక్ ప్రజల దగ్గరికి ఎట్లా ఏ విధంగా పోవాలన్న స్ట్రాటజీ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఉంటేనే అధికారంలోకి వస్తుంది తప్ప లేకపోతే కాన్పనే. ఎందుకంటే ఇన్ని తరాలు పోరాటం చేస్తే ఇక్కడ ఇంకా అధికారంలోకి రాలేదు అనుకుంటే వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తుంది తప్ప నేను ప్రతి దాంట్లో. ఎందుకంటే ఒక సిస్టమ్ పోవాలన్న, ఎదుగుతుంటే కాలు బట్టి గుంజుడ సిస్టమ్ అనేది పోవాలి. అదొకటి అన్ని పార్టీలలో ఉంది, బీజేపీదేనా అన్ని పార్టీలలో ఉంది. అదొకటి ఈ డబ్బులకు పెదవులు మూసుడు మాత్రం అది కూడా పోవాలి. ఈ సిస్టమ్ పోయినప్పుడే సామాన్యుడు నాలాంటి రాజకీయ నాయకుడు అయ్యే అవకాశాలు, ఓ శాసనసభలు అడుగుపెట్టే అవకాశాలు ఉంటాయి తప్ప ఈ సిస్టమ్ ఉన్నంత కాలం ఈ చండలమైన ఈ నీచమైన పరిస్థితి ఉన్నప్పుడు కానీ మనసొంటోడు చట్టసభలో పోనీకి అవకాశం ఉండదు. అంటే రీసెంట్గా బీజేపీలో కూడా బీజేవైఎం సంబంధించి ఇలా ఇదే మొత్తం కంప్లీట్ కానీ ఇదే ముచ్చట. ఇలా ఏదో విగ్రహం పెడతానని హైదరాబాద్లో అపార్ట్మెంట్ వాసులను కాల్ చేయించి పైశాచిక ఆనందం పొందింది రేవంత్ రెడ్డి. ఇలా తెలంగాణలో ఏమైంది? వలస వెళ్ళిందా నా తెలంగాణ గడ్డ మీద? ఎందుకింత అయింది? ఇలా గోసపడుతుంది తెలంగాణ తల్లి. నువ్వు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టంటే ఇలా సోనియా గాంధీ విగ్రహం పెట్టి తెలంగాణ ఆత్మగౌరవం దాడి చేస్తున్నావు కదా. పల్లె పల్లె నా పల్లెళ్ళు మొలిసే తెలంగాణలోనా, నా పాలమూరులోనా పందిరి గుంజలు చిన్నబోయినాయి, ఇండ్లు దుమ్ములేగినాయి. నిజమే కదా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఇండ్లు దుమ్ములేగినాయే కాదా? తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రజలు ఇలా స్వేచ్ఛగా సమానత్వంగా ఉండాలనుకుంటే బుల్డోజర్లు తీసుకొచ్చి ఇండ్లు దుమ్ము లేపించి ఇలా పైశాచిక ఆనందం పొందుతున్నట్టు రేవంత్ రెడ్డిని ఎప్పుడు బొంద పెడతాడు, ఎప్పుడు చేయాలి? వీళ్ళన్నిటికీ తెలంగాణ గడ్డ ఎదురు చూస్తున్నది రేవంత్ రెడ్డిని పాతరేసేంత వరకు. తెలంగాణ ప్రజలు నిర్ణయించిన వరకు వాళ్ళు ఖచ్చితంగా నిద్రపోరని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే